ఇండియన్ పాలిటీ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ టాపిక్లోని ఫస్ట్ బిట్. భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ప్రధానంగా ఏ భాగంలో పొందుపరచబడ్డాయి అంటే భాగం 11. నెక్స్ట్ బిట్. కేంద్ర రాష్ట్ర శాసన మరియు పరిపాలనా సంబంధాలకు సంబంధించిన అధికరణాలు ఏవి అంటే 245 నుంచి 263. నెక్స్ట్ బిట్. భారతదేశం ఏ విధమైన ప్రభుత్వ వ్యవస్థను అనుసరిస్తుంది అంటే అర్ధ సమాఖ్య అంటే క్వాసి ఫెడరల్. నెక్స్ట్ బిట్. నిర్మాణంలో సమాఖ్య, స్ఫూర్తిలో ఏకకేంద్ర అనే వ్యాఖ్య భారత రాజ్యాంగంలోని ఏ లక్షణాన్ని సూచిస్తుంది అంటే సమాఖ్య ఏకకేంద్ర లక్షణాల సమ్మేళనం. నెక్స్ట్ బిట్. భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏ రూపంలో ఉంటుంది అంటే సమీకృత న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ బిట్. సమీకృత న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానం ఏది అంటే సుప్రీంకోర్టు. నెక్స్ట్ బిట్. సంపూర్ణ సమాఖ్య వ్యవస్థకు ఉదాహరణ ఏదంటే అమెరికా. నెక్స్ట్ బిట్. ఏకకేంద్ర వ్యవస్థకు ప్రముఖ ఉదాహరణ ఏది అంటే బ్రిటన్. నెక్స్ట్ బిట్. సమాఖ్య వ్యవస్థలో అధికారాల విభజన దేని వల్ల జరుగుతుంది అంటే రాజ్యాంగం ద్వారా. నెక్స్ట్ భారతదేశంలో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఏ రంగాల్లో ఉంటుందంటే శాసన, కార్యనిర్వాహక, ఆర్థిక రంగాలు. నెక్స్ట్ బిట్. భారత రాజ్యాంగ నిర్మాతలు అర్ధ సమాఖ్య వ్యవస్థను ఎందుకు స్వీకరించారు అంటే దేశ ఐక్యత, సమగ్రతను కాపాడడానికి. నెక్స్ట్ బిట్. భారత న్యాయ వ్యవస్థ కేంద్ర మరియు రాష్ట్ర చట్టాలను ఎలా అమలు చేస్తుంది అంటే రెండింటినీ సమానంగా అమలు చేస్తుంది. నెక్స్ట్ బిట్. బ్రిటన్లో సర్వోన్నత అధికారం దేనికి ఉంటుంది అంటే పార్లమెంట్కు. నెక్స్ట్ బిట్. అమెరికా సమాఖ్య వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం ఏమిటి అంటే ద్వంద్వ ప్రభుత్వం, లిఖిత రాజ్యాంగం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ బిట్. భారత సమాఖ్య వ్యవస్థలో ఏకకేంద్ర ధోరణి ప్రధానంగా ఎప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది అంటే అత్యవసర పరిస్థితుల్లో కేంద్రానికి అధిక అధికారాలు లభించినప్పుడు. నెక్స్ట్ శాసనాధికారాల భౌగోళిక పరిధిని నిర్దేశించే అధికరణ ఏది అంటే ఆర్టికల్ 245. నెక్స్ట్ పార్లమెంట్ భారతదేశంలోని ఏ ప్రాంతానికి చట్టాలు చేయగలదు అంటే భారతదేశం మొత్తం లేదా ఏ భాగానికైనా. నెక్స్ట్ రాష్ట్ర శాసనసభ చట్టాలు చేసే భౌగోళిక పరిధి ఏది అంటే తన రాష్ట్రం మొత్తం లేదా దాని ఏ భాగం వరకు మాత్రమే. నెక్స్ట్ బిట్. పార్లమెంట్కు ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అధికారం కల్పించే అధికరణ ఏది అంటే ఆర్టికల్ 245(2) అన్నమాట. నెక్స్ట్ బిట్. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు కూడా వర్తించే చట్టాలను చేసే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంటుకు. నెక్స్ట్ శాసనాధికారాల పంపిణీకి ప్రధాన ఆధారం ఏది అంటే ఆర్టికల్ 245 మరియు 7వ షెడ్యూల్. నెక్స్ట్ బిట్. కేంద్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే ప్రత్యేక అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు. నెక్స్ట్ బిట్. రాష్ట్ర జాబితాలోని అంశాలపై సాధారణ పరిస్థితుల్లో చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్ర శాసనసభలకు. నెక్స్ట్ బిట్. ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలకు రెండింటికి. నెక్స్ట్ బిట్. జిఎస్టీకు సంబంధించి ప్రత్యేక శాసనాధికారాన్ని కల్పించిన అధికరణ ఏది అంటే ఆర్టికల్ 246(a). నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 246(a) ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది అంటే 101వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ బిట్. కేంద్ర జాబితాకు చెందిన అంశం ఏది అంటే రక్షణ అన్నమాట. నెక్స్ట్ బిట్. రాష్ట్ర జాబితాకు చెందిన అంశం పోలీస్. నెక్స్ట్ బిట్. ఉమ్మడి జాబితాలోని అంశం ఏదంటే వివాహం మరియు విడాకులు. నెక్స్ట్ బిట్. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాకు మార్చిన అంశం ఏదంటే విద్య. నెక్స్ట్ బిట్. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మొత్తం ఎన్ని అంశాలు రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాకు మార్చబడ్డాయి అంటే 5. నెక్స్ట్ బిట్. అవశిష్ట అంటే రెసిడ్యువరీ శాసనాధికారాలకు సంబంధించిన అధికరణ ఏది అంటే ఆర్టికల్ 248. నెక్స్ట్ భారతదేశంలో అవశిష్ట శాసనాధికారాలు ఎవరికి ఉన్నాయి అంటే పార్లమెంటుకు. నెక్స్ట్ భారతదేశంలోని అవశిష్ట అధికారాల విధానం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించబడింది అంటే కెనడా. నెక్స్ట్ అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటాయి అంటే రాష్ట్రాలకు. నెక్స్ట్ అవశిష్ట పన్నులు విధించే అధికారం ఎవరికి చెందుతుంది అంటే పార్లమెంటుకు. నెక్స్ట్ కేంద్ర జాబితాలోని అంశాల మెరుగైన పరిపాలన కోసం అదనపు కోర్టులను ఏర్పాటు చేసే అధికారం ఏ అధికరణ కల్పిస్తుందంటే ఆర్టికల్ 247. నెక్స్ట్ ఉమ్మడి జాబితాలో కేంద్ర చట్టం మరియు రాష్ట్ర చట్టం మధ్య వైరుధ్యం అంటే రెపుగ్నెన్సీ ఏర్పడితే వర్తించే
అధికరణ ఏదంటే ఆర్టికల్ 254. నెక్స్ట్ ఉమ్మడి జాబితాలో కేంద్ర చట్టం మరియు రాష్ట్ర చట్టం మధ్య వైరుధ్యం ఏర్పడితే ఏ చట్టానికి ప్రాధాన్యత ఉంటుందంటే కేంద్ర చట్టానికి. నెక్స్ట్ రాష్ట్రపతి ఆమోదం పొందిన రాష్ట్ర చట్టం కేంద్ర చట్టంతో వైరుధ్యం ఉన్నప్పటికీ ఎక్కడ అమలులో ఉంటుందంటే ఆ రాష్ట్రంలో మాత్రమే. నెక్స్ట్ రాష్ట్రపతి ఆమోదం పొందిన రాష్ట్ర చట్టాన్ని భవిష్యత్తులో అధిగమించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు. నెక్స్ట్ ఆర్టికల్ 249 లేదా 250 కింద పార్లమెంట్ చేసిన చట్టానికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపే అధికరణ ఏదంటే ఆర్టికల్ 251. నెక్స్ట్ రాష్ట్ర జాబితాపై పార్లమెంట్ చట్టం చేయగల అసాధారణ పరిస్థితుల సంఖ్య ఎంత అంటే 5. నెక్స్ట్ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాపై పార్లమెంటు చట్టం చేయడానికి అవకాశం కల్పించే అధికరణ ఏది అంటే ఆర్టికల్ 249. నెక్స్ట్ ఆర్టికల్ 249 ప్రకారం తీర్మానాన్ని ఏ సభ ఆమోదించాలి అంటే రాజ్యసభ. నెక్స్ట్ ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ తీర్మానం ఏ మెజారిటీతో ఆమోదం పొందాలి అంటే హాజరై ఓటు వేసిన సభ్యులలో 2/3 ప్రత్యేక మెజారిటీ. నెక్స్ట్ ఆర్టికల్ 249 కింద పార్లమెంట్ చేసిన చట్టం మొదట ఎంతకాలం అమల్లో ఉంటుందంటే 1 సంవత్సరం. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 సమయంలో రాష్ట్ర జాబితాపై పార్లమెంటు చట్టం చేయడానికి అవకాశం కల్పించే అధికరణ ఏంటంటే ఆర్టికల్ 250. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభ్యర్థనపై పార్లమెంట్ రాష్ట్ర జాబితాపై చట్టం చేయగల అధికరణ ఏదంటే ఆర్టికల్ 252. అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి రాష్ట్ర జాబితాపై చట్టం చేసే అధికారం పార్లమెంట్కు కల్పించే అధికరణ ఏది అంటే ఆర్టికల్ 253. నెక్స్ట్ రాష్ట్రపతి పాలనా సమయంలో రాష్ట్ర జాబితాపై చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కు లభించడానికి కారణమైన అధికరణ ఏదంటే ఆర్టికల్ 356. నెక్స్ట్ కొన్ని బిల్లులకు అవసరమైన రాష్ట్రపతి లేదా గవర్నర్ ముందస్తు సిఫార్సుకు సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 255. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర పరిపాలనా సంబంధాలు ఏ అధికరణాల మధ్య పొందుపరచబడ్డాయంటే 256 నుంచి 263. నెక్స్ట్ ఉమ్మడి జాబితాలో కేంద్ర చట్టం చేసిన దానిని సాధారణంగా అమలు చేసే బాధ్యత ఎవరిది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు. నెక్స్ట్ ప్రతి రాష్ట్రం పార్లమెంటు చేసిన చట్టాలను అమలు చేయాల్సిన రాజ్యాంగబద్ధ బాధ్యతను విధించే అధికరణ ఏదంటే ఆర్టికల్ 256. నెక్స్ట్ ఆర్టికల్ 256 ప్రకారం రాష్ట్రాలకు అవసరమైన ఆదేశాలు జారీ చేసే అధికారం ఎవరికి ఉందంటే కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ రెపుగ్నెన్సీ అంటే వైరుధ్యం అనే భావన ప్రధానంగా ఏ జాబితాకు వర్తిస్తుందంటే ఉమ్మడి జాబితా. నెక్స్ట్ రాష్ట్రాలు తమ కార్యనిర్వాహక అధికారాన్ని కేంద్ర కార్యనిర్వాహక అధికారానికి ఆటంకం కలిగించకుండా వినియోగించాలని తెలిపే అధికరణ ఏదంటే ఆర్టికల్ 257. నెక్స్ట్ జాతీయ లేదా సైనిక ప్రాముఖ్యత గల కమ్యూనికేషన్ల నిర్వహణపై రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసే అధికారం ఎవరికి ఉంది అంటే కేంద్ర ప్రభుత్వానికి. నెక్స్ట్ రాష్ట్రాలు కేంద్రం జారీ చేసిన ఆదేశాలను పాటించకపోతే రాజ్యాంగపరమైన ఆధారం కల్పించే అధికరణ ఏదంటే ఆర్టికల్ 365. ఆర్టికల్ 365 ప్రకారం రాష్ట్రం కేంద్ర ఆదేశాలను పాటించకపోతే ఏ చర్యకు దారి తీయవచ్చు అంటే రాష్ట్రపతి పాలన విధింపు అంటే ఆర్టికల్ 356 అన్నమాట. నెక్స్ట్ ప్రతి రాష్ట్రాన్ని బాహ్య దాడులు మరియు అంతర్గత కల్లోలాల నుండి రక్షించడం కేంద్రం యొక్క విధి అని పేర్కొనే అధికరణ ఏది అంటే ఆర్టికల్ 355. నెక్స్ట్ కేంద్రానికి చెందిన కొన్ని కార్యనిర్వాహక విధులను రాష్ట్రాలకు అప్పగించే అధికరణ ఏదంటే ఆర్టికల్ 258. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో కేంద్ర విధులను రాష్ట్రాలకు అప్పగించేది ఎవరంటే రాష్ట్రపతి. నెక్స్ట్ రాష్ట్రానికి చెందిన కొన్ని కార్యనిర్వాహక విధులను కేంద్రానికి అప్పగించే అధికరణ ఏదంటే ఆర్టికల్ 255A. నెక్స్ట్ ఆర్టికల్ 255A ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిందంటే 7వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ సూత్రానికి సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 261. నెక్స్ట్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఒకదానికొకటి పబ్లిక్ యాక్ట్స్ రికార్డులు న్యాయ తీర్పులకు గుర్తింపు ఇవ్వాలని తెలిపే అధికరణ ఏదంటే ఆర్టికల్ 261. నెక్స్ట్ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 262. అంతర్రాష్ట్ర మండలి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి సంబంధించిన అధికరణ ఏది అంటే ఆర్టికల్ 263. నెక్స్ట్ అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసేది ఎవరంటే రాష్ట్రపతి. నెక్స్ట్ సర్కారియా కమిషన్ సిఫార్సుల మేరకు అంతర్రాష్ట్ర మండలి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిందంటే 1990. నెక్స్ట్ అఖిల భారత సర్వీసులకు సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 312. నెక్స్ట్ అఖిల భారత సర్వీసులకు చెందినవి ఇంకా ఏమిటంటే
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ అనమాట. నెక్స్ట్ అఖిల భారత సర్వీసుల అధికారాలను నియమించి శిక్షణ ఇచ్చేది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ అఖిల భారత సర్వీసుల ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే దేశ పరిపాలనలో ఏకరూపత మరియు ఉన్నత ప్రమాణాలను కొనసాగించడం. నెక్స్ట్ బిట్ భారత కేంద్ర రాష్ట్ర మళ్ళీ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరచబడ్డాయంటే భాగం 12లో. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించిన అధికరణాలు ఏవంటే 268 నుంచి 293. నెక్స్ట్ కేంద్ర జాబితాలో సుమారుగా ఎన్ని పన్ను అంశాలు ఉన్నాయంటే 13. నెక్స్ట్ రాష్ట్ర జాబితాలో సుమారు ఎన్ని పన్ను అంశాలు ఉన్నాయంటే 18. నెక్స్ట్ ఉమ్మడి జాబితాలో పన్ను అంశాలు ఎన్ని ఉన్నాయంటే ఏవీ లేవు. నెక్స్ట్ ఉమ్మడి జాబితాలో పన్ను అంశాలను చేర్చకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే అధికారాల అతివ్యాప్తి మరియు వివాదాలను నివారించడం. నెక్స్ట్ అవశిష్ట పన్ను విధించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు. నెక్స్ట్ అవశిష్ట పన్ను అధికారాలకు సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 248. నెక్స్ట్ కేంద్ర జాబితాకు చెందిన పన్ను ఏదంటే కస్టమ్స్ డ్యూటీ. నెక్స్ట్ రాష్ట్ర జాబితాకు చెందిన పన్ను ఏదంటే వ్యవసాయ ఆదాయంపై పన్ను. నెక్స్ట్ కొన్ని పన్నులను కేంద్రం విధించి రాష్ట్రాలు వసూలు చేసి మొత్తం రాబడిని రాష్ట్రాలే ఉంచుకునే అధికరణ ఏది అంటే ఆర్టికల్ 268. నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్పై స్టాంప్ డ్యూటీ ఏ అధికరణకు ఉదాహరణ అంటే ఆర్టికల్ 268. నెక్స్ట్ కేంద్రం విధించి వసూలు చేసి పూర్తిగా రాష్ట్రాలకు కేటాయించి పన్నులకు సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 269. నెక్స్ట్ అంతర్రాష్ట్ర వాణిజ్యంపై విధించే ఐజీఎస్టీకి సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 269A క్యాపిటల్ అనమాట. నెక్స్ట్ ఐజీఎస్టీ రాబడిని కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పంచే సిఫార్సులు చేసేది ఎవరంటే జిఎస్టీ కౌన్సిల్. నెక్స్ట్ కేంద్ర పన్నుల రాబడిని కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పంచడానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన అధికరణ ఏదంటే ఆర్టికల్ 270. నెక్స్ట్ ఆర్టికల్ 270 ప్రకారం కేంద్ర పన్నుల పంపిణీ ఏ సంస్థ సిఫార్సుల ఆధారంగా జరుగుతుందంటే ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ కేంద్ర పన్నులను రాష్ట్రాలతో పంచుకునే వ్యవస్థను విస్తరించిన రాజ్యాంగ సవరణ ఏదంటే 80వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ పార్లమెంట్ విధించే సర్ఛార్జ్కు సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 271. నెక్స్ట్ ఆర్టికల్ 271 ప్రకారం సర్ఛార్జ్ ద్వారా వచ్చిన రాబడి ఎవరికి చెందుతుందంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి. నెక్స్ట్ 80వ రాజ్యాంగ సవరణ అనేది కేంద్ర పన్నుల భాగస్వామ్యాన్ని విస్తరించింది. నెక్స్ట్ బిట్ వస్తు మరియు సేవల పన్ను జిఎస్టీను ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ ఏదంటే 101వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ జిఎస్టీపై చట్టాలు చేసే ఉమ్మడి అధికారాన్ని కల్పించే అధికరణ ఏదంటే ఆర్టికల్ 246 క్యాపిటల్. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్కు సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 279 క్యాపిటల్. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్కు అధ్యక్షుడు ఎవరంటే కేంద్ర ఆర్థిక మంత్రి. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్లో సభ్యులు ఎవరంటే అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు. నెక్స్ట్ ఆర్థిక సంఘం అంటే ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 280. నెక్స్ట్ ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ ఆర్థిక సంఘాన్ని సాధారణంగా ఎంతకాలానికి ఒకసారి ఏర్పాటు చేస్తారంటే 5 సంవత్సరాలు. నెక్స్ట్ కేంద్ర పన్నుల నికర రాబడిని కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని సిఫార్సు చేసిన సంస్థ ఏదంటే ఆర్థిక సంఘం. నెక్స్ట్ ఆర్థిక సంఘం నివేదికను పార్లమెంటు ముందు ఉంచడానికి సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 281. నెక్స్ట్ ఆర్థిక సంఘాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే ఫిస్కల్ ఫెడరలిజం యొక్క బ్యాలెన్సింగ్ వీల్. నెక్స్ట్ చట్టబద్ధ అంటే స్టేషనరీ గ్రాంట్లకు సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 275. నెక్స్ట్ ఆర్టికల్ 275 కింద గ్రాంట్లు ఏ సిఫార్సుల ఆధారంగా ఇవ్వబడతాయి అంటే ఆర్థిక సంఘం. నెక్స్ట్ విచక్షణాధికార అంటే డిస్క్రియేషనరీ గ్రాంట్లకు సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 282. నెక్స్ట్ ప్రజా ప్రయోజనం కోసం కేంద్రం లేదా రాష్ట్రం విచక్షణతో గ్రాంట్లు ఇవ్వడానికి అవకాశం కల్పించే అధికరణ ఏది అంటే ఆర్టికల్ 282. నెక్స్ట్ కేంద్ర ఆస్తులకు రాష్ట్ర పన్నుల నుంచి మినహాయింపు కల్పించే అధికరణ ఏదంటే ఆర్టికల్ 285. నెక్స్ట్ రాష్ట్ర ఆస్తులు మరియు ఆదాయానికి కేంద్ర పన్నుల
నుంచి కేంద్ర పన్నుల నుండి మినహాయింపు కల్పించే అధికరణ ఏదంటే ఆర్టికల్ 289. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి కూడా అప్పులు చేయవచ్చని పేర్కొనే అధికరణ ఏదంటే ఆర్టికల్ 292. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుండి నేరుగా అప్పులు చేయలేవని తెలిపే అధికరణ ఏదంటే ఆర్టికల్ 293. నెక్స్ట్ ఆర్టికల్ 293 మళ్ళీ బ్రాకెట్లో 3 ప్రకారం కేంద్రానికి బాకీ ఉన్న రాష్ట్రం కొత్తగా అప్పు తీసుకోవాలంటే ఎవరి అనుమతి అవసరం అంటే కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ సహకార సమాఖ్య అంటే కోఆపరేటివ్ ఫెడరలిజంకు ఉత్తమ ఉదాహరణ ఏదంటే జిఎస్టీ కౌన్సిల్. నెక్స్ట్ కేంద్ర ప్రాయోజిత కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు రాష్ట్రాలను ప్రోత్సహించడానికి కేంద్రం ఎక్కువగా ఉపయోగించే గ్రాంట్లు ఏవంటే విచక్షణాధికార గ్రాంట్లు ఆర్టికల్ 282. నెక్స్ట్ భారత సమాఖ్యను ఏ రకమైన సమాఖ్యగా వర్గీకరిస్తారు అంటే అసలు హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఏంటి హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. నెక్స్ట్ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్కు ఉత్తమ ఉదాహరణ ఏదంటే అమెరికా. నెక్స్ట్ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్కు ఉదాహరణ ఏమిటి అంటే భారతదేశం, కెనడా రెండు కూడా. నెక్స్ట్ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అంటే ఒకే దేశాన్ని పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాలుగా విభజించడం. నెక్స్ట్ భారతదేశంలో అవశిష్ట అధికారాలు ఎవరికి చెందుతాయి అంటే ఆన్సర్ పార్లమెంటుకు. నెక్స్ట్ అమెరికాలో అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటాయి అంటే రాష్ట్రాలకు. నెక్స్ట్ భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అంటే సమీకృత న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ ద్వంద్వ న్యాయ వ్యవస్థ ఉన్న దేశం ఏదంటే అమెరికా. నెక్స్ట్ భారతదేశంలో రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ అమెరికాలో రాష్ట్ర గవర్నర్ను ఎవరు ఎన్నుకుంటారంటే రాష్ట్ర ప్రజలు. నెక్స్ట్ వైరుధ్యం ఏర్పడినప్పుడు కేంద్ర చట్టానికే ప్రాధాన్యత ఉంటుందనే సూత్రాన్ని ఏమంటారంటే సమాఖ్యాధిక్యత సూత్రం ఫెడరల్ సుప్రమసీ. నెక్స్ట్ కేంద్రం మరియు రాష్ట్రాలు పరస్పర సహకారంతో పనిచేయడాన్ని ఏమంటారంటే సహకార సమాఖ్య. నెక్స్ట్ సహకార సమాఖ్యకు ఉత్తమ ఉదాహరణ ఏదంటే జిఎస్టీ కౌన్సిల్. నెక్స్ట్ అంతర్రాష్ట్ర మండలి అంటే ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఏ భావనకు ఉదాహరణ అంటే సహకార సమాఖ్య. నెక్స్ట్ రాష్ట్రాలు పెట్టుబడులు అభివృద్ధి సూచికలలో ఒకదానితో ఒకటి పోటీ పడడాన్ని ఏమంటారంటే పోటీ సమాఖ్య. నెక్స్ట్ సమాఖ్య రాజ్యాంగ మౌలిక స్వరూపం అండ్ బేసిక్ స్ట్రక్చర్ అని ప్రకటించిన చారిత్రాత్మక కేసు ఏదంటే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏ అధికరణ దుర్వినియోగాన్ని నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషించిందట ఆర్టికల్ 356. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు ప్రకారం సమాఖ్య ఏదిగా గుర్తించబడింది అంటే మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ భారత రాజ్యాంగ నిర్మాతలు బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య వ్యవస్థను ఎందుకు ఎంచుకున్నారు అంటే దేశ ఐక్యత, సమగ్రత మరియు పరిపాలన సౌలభ్యం కోసం. నెక్స్ట్ కెనడా అనేది హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన రాజ్యాంగ భాగం ఏదంటే భాగం 11. నెక్స్ట్ శాసన సంబంధాలు ఏ అధికరణాల మధ్య ఉన్నాయి అంటే 245 నుంచి 255. నెక్స్ట్ పరిపాలన అంటే కార్యనిర్వాహక సంబంధాలు ఏ అధికరణాల మధ్య ఉన్నాయి అంటే 245 నుంచి 263. నెక్స్ట్ ఆర్థిక సంబంధాలు ఏ భాగంలో ఉన్నాయి అంటే భాగం 12. నెక్స్ట్ ఆర్థిక సంబంధాలకు సంబంధించిన అధికరణాల పరిధి ఏంటంటే 268 నుంచి 293. నెక్స్ట్ అవశిష్ట శాసన అధికారాలు ఎవరికి చెందుతాయి అంటే పార్లమెంట్ కంటే ఆర్టికల్ 248. నెక్స్ట్ కేంద్ర చట్టం మరియు రాష్ట్ర చట్టం మధ్య వైరుధ్యం ఏర్పడితే ఏ చట్టం అమల్లో ఉంటుందంటే కేంద్ర చట్టం ఆర్టికల్ 254. నెక్స్ట్ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాపై పార్లమెంట్ చట్టం చేయడానికి సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 249. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిధిలో రాష్ట్ర జాబితాపై పార్లమెంట్ చట్టం చేసే అధికరణ ఏదంటే ఆర్టికల్ 250. నెక్స్ట్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభ్యర్థనపై పార్లమెంట్ చట్టం చేసే అధికరణ ఏదంటే ఆర్టికల్ 252. నెక్స్ట్ అంతర్జాతీయ ఒప్పందాల అమలుకు పార్లమెంట్ రాష్ట్ర జాబితాపై చట్టం చేసే అధికరణ ఏదంటే ఆర్టికల్ 253. నెక్స్ట్ రాష్ట్రపతి పాలనా సమయంలో రాష్ట్ర జాబితాపై పార్లమెంట్ చట్టం చేయడానికి కారణమయ్యే అధికరణ ఏదంటే ఆర్టికల్ 356. ఆర్టికల్ 356. నెక్స్ట్ రాష్ట్రాలకు కేంద్ర ఆదేశాలు జారీ చేసే అధికరణాలు ఏవి అంటే 256, 257.
నెక్స్ట్ కేంద్ర ఆదేశాలను రాష్ట్రం పాటించకపోతే రాష్ట్రపతి పాలనకు ఆధారంగా పరిగణించే అధికరణం ఏది అంటే ఆర్టికల్ 365. నెక్స్ట్ ప్రతి రాష్ట్రాన్ని బాహ్య దాడులు అంతర్గత కల్లోలాల నుండి రక్షించడం కేంద్రం విధి అని చెప్పే అధికరణ ఏదంటే ఆర్టికల్ 355. నెక్స్ట్ రాష్ట్రాల ఆర్థిక అసమానతలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషించే సంస్థ ఏది అంటే ఆన్సర్ ఆర్థిక సంఘం. నెక్స్ట్ ఆర్థిక సంఘం ఏర్పాటుకు సంబంధించిన అధికరణ ఏదంటే ఆర్టికల్ 280. నెక్స్ట్ సహకార సమాఖ్యకు అత్యుత్తమ ఆధునిక ఉదాహరణ ఏదంటే జిఎస్టీ కౌన్సిల్. నెక్స్ట్ రాష్ట్రాల అప్పులపై కేంద్రానికి నియంత్రణ కల్పించే అధికరణ ఏదంటే ఆర్టికల్ 293. నెక్స్ట్ భారత సమాఖ్యను అత్యుత్తమంగా వర్ణించే వాక్యం ఏదంటే నిర్మాణంలో సమాఖ్య, స్ఫూర్తిలో ఏక కేంద్రం. కంప్లీటెడ్.